అది కష్టంతో కంటతడి పెడితే నేను భరించలేనమ్మా. అందుకే అలా అన్నాను. అమ్మా, అన్నయ్య ప్రాబ్లం సాల్వ్ చేస్తాడో లేదో తెలియదు, కానీ అన్నయ్య మాటలు వింటుంటే చాలా ధైర్యం వచ్చిందమ్మా. ఇన్నాళ్ళు నా సమస్యలు తీరవు అనుకున్నాను. ఈ కన్నీళ్లు తుడిచే వాళ్ళెవ్వరూ లేరు అనుకున్నాను. ఇప్పుడు అన్నయ్య ఉన్నాడన్న నమ్మకం వచ్చిందమ్మా. నా కష్టాలు ఖచ్చితంగా తీరుతాయి అనిపిస్తుంది. చూడమ్మా మాలిని, వాడు 14 ఏళ్లు అందరికి దూరంగా ఉండొచ్చాడు. మనల్ని చూసి వాణ్ణి చూసి మనం ఇప్పుడే సంతోషంగా ఉంటున్నాం. అప్పుడే నీ బాధలన్నీ వాడికి చెప్పి అందరి సంతోషాలు దూరం చేయొద్దమ్మా. కాస్త ఓపిక పట్టు. సమయం వచ్చినప్పుడు నిదానంగా నేనే చెప్తాను. ఇప్పుడే చెప్తే వాడికి నీ మీదున్న ప్రేమతో ఆవేశంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే కొత్త ఇబ్బందులు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. సరేనమ్మా, నిదానంగా నువ్వే చెప్పు. కానీ నేను సంతోషంగా బతికేలా చూడమ్మా. డబ్బేమైనా కావాలా? బయట నుంచి ఏమైనా తేవాలా? స్ట్రైట్ గా మాట్లాడొచ్చు కదా, ఈ సైకిల్ ఎందుకు? అమ్మన్నట్టు బాధ్యత తీసుకుని వెళ్తున్నావు. ఎవరైనా ఏమైనా అని నిన్ను బాధ పెడితే, నీ మనసు నొచ్చుకునేలా చేస్తే కారణం నేనే అవుతానుగా. నాన్నన్నట్టు ఏదైనా ముందే ఉండాలి. బుద్ధి తక్కువ దాన్ని నిన్ను ఇబ్బంది పెడుతున్నా. పిచ్చి మాటలు మాట్లాడకు. నీ మూలంగా నేను అనే భావన ఎప్పుడూ రానివ్వను. నువ్వే కదా నన్ను నిలబెట్టింది. స్వార్థం ఎరగని నీ ప్రేమ కోసం నేనేమైనా చేస్తాను. అందులో నా స్వార్థం కూడా ఉంది. నీ స్వార్థమా? ఏంటది? నీ సంతోషమే నా స్వార్థం. మా మంచి వేషం. అయినా నువ్వేం తప్పు చేశావనే నన్ను వాళ్ళు అనడానికి? ప్రేమించడం నేరమేం కాదు, హక్కు అనొచ్చు కూడా. ఆ హక్కు కోసం నేను పోరాడతాను. నా ప్రాణం కన్నా నీ సంతోషం ముఖ్యమే. అబ్బబ్బబ్బా, సుత్తి మేకు కనపడితే చాలు టక్కు టక్కు అంటూ కొట్టేస్తారు. గది గదికి ఉన్న క్యాలెండర్లు చాలవా? హాల్లో ఇంకోటి వేలాడదీస్తున్నారు.
అవన్నీ డేట్లు చూసుకోవడానికి. ఇది గడువు గుర్తు చేయడానికి. వైష్ణవి, ఈరోజు తీసేస్తే ఇంకా 9 రోజులే. 10వ రోజు ఫైనల్. ప్రోలాంగ్స్, పోస్ట్ పోన్స్ అస్సలుండవు. గడువు కోరింది వైష్ణవి నాన్న. మాట తప్పి ప్రాధేయపడటం మీరు నేర్పలేదు. నేను చేసేది దీని గెలుపు ప్రయత్నం. నిర్ణయం దైవానిది. అమ్మా వెళ్ళొస్తాను. మంచిది. బెస్ట్ ఆఫ్ లక్ వైషు. నీ లక్కు మీద ఆధారపడి ఉంటుంది. ఏందో ఈ బిగుతుబాట్లో. నేను అందరికీ కాఫీ తాగడం నేర్పించాను. ఇవాళ కలిసిమెలిసి కలుపుగోలుగా వరుసలు పెట్టే ఎట్టా పిలవాలో నేర్పించాలా. అప్పుడే ప్రేమలు పెరుగుతాయి. అంతా ఒకటే అని ఊర్లోలాగా కలుపుకొని పోతారు. సార్ సార్ అంటూ దూరంగా ఉంటే ఏం బాగలేదు. అందరూ పెట్టరెక్కల కింద కోడి పిల్లలా ఉండాలా. అదే బ్రహ్మాండం కదా అనయా. ఆలస్యం చేయకుండా తమ్ముడికి ట్రైనింగ్ స్టార్ట్ చేయించాలి. ఎంత తొందరగా వాడిని తయారు చేస్తే అంత తొందరగా నేను పెద్దమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవచ్చు. అనయా నేను రెడీ అయిపోయినా. ఆఫీస్కి వెళ్ళిపోదామా? అప్పుడే రెడీ అయ్యావా? ఏమనుకున్నావు? ఊరమ్మాసు ఇస్పేటాసు. ఆఫీస్కి ఇంక బయలుదేరదామా? ఏందని ఆలోచిస్తున్నావో? నువ్వు కొన్నాళ్ళు ఆఫీస్కి రావడం లేదు తమ్ముడు. అదేందనయా? నేనెందుకు రావట్లేదు? నీకు సెలవులు ఇస్తున్నాను. నిన్నే కదా నేను ఆ కుర్చీలో కూర్చుంది. అప్పుడే సెలవులేంది? తమ్ముడు, ఇన్నాళ్ళు నువ్వు పల్లెటూరులో పెరిగావు. అందుకే ఇక్కడ పద్ధతులు తెలియట్లేదు. నిన్న నువ్వు గుడ్ మార్నింగ్ సార్. సివిలో క్రిమినలో నాకెందుకు? రేఖ గారిని కలవాలి అంతే కదా? అవును సార్. పిలవండి. మేడం, మేడం, మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కూర్చో శేషు. థ్యాంక్ యూ మేడం. లక్ష్మి, శేషు కాఫీ తీసుకురా. అలాగే అమ్మగారు. తీసుకోండి సార్. చెప్ శేషు, సైట్ గురించి ఏంటి నీ ఒపీనియన్? రిసార్ట్కి పర్ఫెక్ట్ లొకేషన్ మేడం. కంఫర్ట్ సైట్, సాయిల్ టెస్ట్తో సహా అన్ని టెస్టులు చేయించాను. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మేడం. మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. నువ్వు రిసార్ట్ డిజైన్ తయారు చేయించు. అది సెలెక్ట్ చేశాక పర్మిషన్కి అప్లై చేద్దాం. ఈలోగా సైట్ రిజిస్ట్రేషన్ పని కంప్లీట్ చేయిస్తాను. అలాగే మేడం. మంచి డిజైన్ తీసుకొస్తాను. వస్తాను మేడం.
అయితే నేను ఇప్పుడు ఆఫీస్కి రాకూడదన్నమాట. బాగా తయారయ్యాక వద్దు గాని. అనయ్య ఇదిగో నేను ఇప్పుడు బాగానే తయారయ్యాను కదన్నయ్య. బాగా అంటే ఇది కాదురా, పద్ధతులవి నేర్చుకున్నాక అని అర్థం. నీ గురించి ఇప్పుడు తప్పుగా అనుకున్న వాళ్లే ఆశ్చర్యపోయేలా చేయాలి. మనల్ని మనం మెచ్చుకోవడం కాదు, జనం మెచ్చుకునేలా తయారవ్వాలి తమ్ముడు. సరేనా? అట్టాగే అన్నయ్య, నువ్వు ఎట్టా చెప్తే అట్టాగే.